చెప్పండి సార్, మీరు ఎక్కడి నుంచి వచ్చినారు? నేను సిటీలోనే ఎంప్లాయీ సెక్రటరీగా, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ సెక్రటరీగా 12 years చేసి రిటైర్ అయ్యాను నేను ఇక్కడ. అయితే ఎంత డబ్బులు రావాలి, ఏంది మీ పరిస్థితులు ఎలా ఉన్నాయి? అంటే మా మిసెస్ గెస్టెడ్ హెచ్ఎం, రిటైర్డ్ హెచ్ఎం, ఆమెకి నియర్లీ 1 crore వరకు రావాలి. అది జీపీఎఫ్ కూడా రావాలి. దానికి ఇంట్రెస్ట్ లేదు, ఏం లేదు, అవి రిలీజ్ చేయట్లేదు. లీవ్ ఎన్కాష్మెంట్ కానీ, గ్రాట్యుటీ కానీ, ఏ బెనిఫిట్ కూడా 1 రూపాయి కూడా ఇంతవరకు ఇది కాలేదు. ఆ డిఎల్ అనౌన్స్ అవుతుంటే అవి కూడా 20 ఇన్స్టాల్మెంట్లు, 14-15 ఇన్స్టాల్మెంట్ మీద వేసేసి ఒక్కొక్క ఇన్స్టాల్మెంట్ వీళ్ళు అదే స్కూల్కి వెళ్ళిపోయి వాళ్ళ చేత చేయించుకోవాల్సి వస్తుంది. ప్రతి నెల కూడా రిస్క్ పెడుతున్నారు. ఇన్స్టాల్మెంట్స్ అనే డైరెక్ట్ ఇవ్వచ్చు కదా, డిఏ రిలీజ్ అయినప్పుడు. రిటైర్ అయిన వాళ్ళకి ఇవ్వకపోవడం ఏంటి? అదే మేము మాకు సెంట్రల్ గవర్నమెంట్ అయితే మేము రిటైర్ అయినాక ఎమ్మటి 1 month లోపు అన్ని ఇచ్చేశారు, మాకు 1 రూపీ కూడా డ్యూ లేకుండా. వీళ్ళది అంత దారుణం అయితే ఎట్లాగూ పోతే వీళ్ళంతా రేవంత్ రెడ్డి వీళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చినాక వీళ్ళంతా రిటైర్ అయిన వాళ్ళు. మరి కేసీఆర్ బాధ్యుడని వీళ్ళు చెబుతారు. కేసీఆర్ ఎట్లా బాధ్యుడు అవుతాడు? ఆయన పీరియడ్లో రిటైర్ కాలేదు కదా. వీళ్ళు బాధ్యత వహించట్లేదు, అది తప్పది. వీళ్ళు బాధ్యత వహించాలి వీళ్ళ పీరియడ్లో. ఇప్పుడు పైసలన్నీ ఎడిపోయినట్టే పెద్ద డైవర్షన్ మొత్తం. ఎక్కడైనా బై ఎలక్షన్ జరుగుతుంటే ఆడికెళ్ళి అక్కడ దుబారా చేయటం, వీళ్ళు దుబారా చేయటం, విపరీతమైన ఏది రావట్లేదు, అడ్మినిస్ట్రేషన్ రావట్లేదు వీళ్ళకి. కేసీఆర్ చాలా బెటర్గా చేశాడు. మేమేంటి, కేసీఆర్ అధ్వానంగా తయారయ్యాడు, కేసీఆర్ పోవాలి, వీడు మంచి జరుగుద్దని నేను ఐఎన్టీయూసీ వింగ్కి ఇంపార్టెంట్ ఫస్ట్ నుంచి వీళ్ళకే సపోర్టింగ్ ఇచ్చాం. అయినా వీళ్ళు దారుణం ఏ గవర్నమెంట్ చేయలేదు ఇట్లా. స్టేట్ సెంట్రల్లో అన్ని మారుతుంది అనుకుని ఫుల్ సపోర్ట్ చేసాం వీళ్ళకి. ఇప్పుడు ఎట్లా ఉంది మీ పరిస్థితి? మా పరిస్థితి మా ఎంప్లాయీస్, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా ఎవరికి వీళ్ళకి ఓట్లు వేసే పరిస్థితి లేదు. ఎందుకంటే వీళ్ళ పరిపాలన అధ్వానంగా ఉంది. 1.5 year 2 years ఇంకా 5 ఏళ్ళు కూడా ఉంటా అంటున్నాడు కదా. ఇప్పుడు పెట్టమని ఎలక్షన్ 5 ఏళ్ళు కాదు, 5 నెలలు కూడా ఉంది. ఇప్పుడు ఎలక్షన్ పెడితే ఇమీడియట్గా వాళ్ళు దిగిపోవటమే ఈ పరిస్థితుల్లో. నువ్వు వీళ్ళకే 2 సంవత్సరాల నుంచి బెనిఫిట్స్ ఇవ్వనాడు. వేరే ఏది ఇంప్లిమెంట్ చేసావు? జనాల్ని మోసమే. ఏదో అది అట్రాక్షన్ కోసం ఏదో జనాలకి. ఇప్పుడు మీకు రావాల్సిన మంది రావట్లేదు, పరిస్థితి ఏంది? మా కుటుంబ పరిస్థితి అంటే రానప్పుడు ఏం చేస్తాం, బయట నుంచి ఇంట్రెస్ట్ తెచ్చుకొని వీళ్ళకేం ఊరకనే ఉంచేసేసి అక్కడనే మేము ఇంట్రెస్ట్ తెచ్చుకొని నడిపించుకోవాల్సి వస్తుంది. అట్లే చనిపోతున్నారు కదా చాలా మంది. గవర్నమెంట్ ఉద్యోగులు కూడా మీరు అప్పుల పాలు అయిపోతున్నాం కదా. వాళ్ళు ఏది చేసుకోలేకపోతున్నారు. వాళ్ళకి ఏదైనా వైద్యం చేసుకోలేకపోతున్నారు, ఏదైనా ఇల్లు కొనుక్కోవాలంటే కొనుక్కోలేకపోతున్నారు, పెళ్లిళ్ళు కాని పిల్లలు వయసు మీద పడిని, వీళ్ళకి ఓపికలు లేవు. అందుకే కొంతమంది తట్టుకోలేని వాళ్ళు చనిపోతున్నారు. అది దారుణం. వీళ్ళకి పరిపాలన రావట్లేదు, రూపాయి జనరేట్ చేయటం చేత కావట్లేదు. ఇన్కమ్ పెంచడానికి అనేక సోర్సెస్ ఉన్నాయి. అవి అన్నారు పోతున్నారు, ఏమి చేయటం లేదు. ఏది ఇన్కమ్, తెలంగాణ ఇన్కమ్ ని కంపేర్ చేయండి వేరే స్టేట్స్ తోటి. రోజుకి దిగజారుతుందా లేదో చూడండి. అది తప్పు కదా. అది నువ్వు జనరేట్ చెయ్యి, ప్రయారిటీ బేస్ మీద వీళ్ళకి ఇయ్యి. ప్రయారిటీ బేస్ మీద సపోజ్ ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్కి అంటే మన క్రోర్స్లో తీసేది కాకుండా మామూలుగా మాట్లాడుకుందాం. ఒక 20 rupees ఒక అప్పు ఉందనుకోండి ఒక కుటుంబానికి. ఆ 20 rupees అప్పులో ఏం చేశారు, తలా 1 రూపాయి నెల పంచుకుంటూ వస్తే అది ఎప్పటికి తీరాలి? ఒక్కొక్కడికి 20 నెలలు పడుతుంది. అట్లా కాదు, ప్రయారిటీ బేసిస్లో ముందు ఆ 20 రూపాయలు తెచ్చి ఇంపార్టెంట్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు చనిపోతున్నారు కదా, ఇట్లాంటి కాడ ఒకేసారి ఇచ్చేసేస్తే అయిపోతాయి. మీ డబ్బులన్నా ఏదైనా పథకాలకు, మంచి పథకాలకు ఏమైనా యూజ్ చేస్తారు? ఏది అది కూడా లేదు. అది ఏం లేదు. సంక్షేమ పథకాలు అంటున్నాడు, వాళ్ళకి ఇస్తున్నారు. సంక్షేమ పథకాలు ఎడిపోతున్నాయి. మరి పైసలన్నీ ఎక్కడికి పోతున్నాయి, ఏంది? వీళ్ళు తినేసానికి సరిపోతున్నాయి కాంగ్రెస్ గవర్నమెంట్లో. కొంతేమో వీళ్ళకి ఏదో కొద్దిగా గొప్ప జనంలో ఏదో వాళ్ళకి కొంచెం పంచుతున్నారు, కొద్దిగా గొప్ప. అందువలన ఇది దుబారా అయిపోతుంది. ఇన్కమ్ రావట్లేదు ఎటు నుంచి బ్యాలెన్స్. ఫైనల్ గా రేవంత్ రెడ్డికి చెప్పేది ఏంటంటే పరిపాలన శాత అయితే చెయ్యాలా, లేకపోతే తప్పుకోవాలి, వేరే వాళ్ళకి ఇంకొకరికి ఇవ్వాలా. పరిపాలన బడ్జెట్ కు కూడా సరైన క్యాండిడేట్లు పెట్టుకుని బడ్జెట్ ఎలకేషన్స్ సరిగ్గా చేసి ఇలాంటివి లేకుండా చూసుకోవాలి. ఇది ప్రజాపాలన అంటున్నారు, వాళ్ళు ఇండ్లలో పోవచ్చు అంటున్నారు, అందుబాటులో ఉంటున్నాం, మాతో డైరెక్ట్ మాట్లాడవచ్చు అంటున్నారు. మరి ఇక్కడ దాకా ఎందుకు వచ్చినారు మరి మీరు? అది రానిరు కదా మమ్మల్ని. అక్కడికి అసెంబ్లీ దగ్గరికి వెళ్తే లోపల వేళ్ళ ఎక్కిచ్చేసి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తారు. ఎక్కడ పరిపాలన ఎక్కడ ఉందో వీళ్ళ దగ్గర? ఎక్కడ చెప్తాడు కదా మొత్తం ప్రజాపాలన అది అని చెప్పుకోవటం వరకు జనానికి తెలుసు, అందరికీ తెలుసు. ఎంప్లాయీస్ అంతా వ్యతిరేకిస్తున్నారు కదా చెప్పుకోవటానికే. వీళ్ళంతా తిడుతున్నారు కదా. రేవంత్ రెడ్డి ఏ విధంగా తిడుతున్నారు మీరు చూడటం లేదా? ఊరికి చెప్పుకుంటే సరిపోదు కదా. ఏది ఆచరణలో శూన్యం. ఈయనకేం అనుభవం లేదు, వాళ్ళ మీద డిపెండ్ అవ్వాలి ఎవడి మీదనో. వాడు ఏదైనా సలహాలు ఇస్తే దాన్ని పాటిస్తున్నారు. తెలంగాణ మొత్తాన్ని నాశనం చేసేస్తున్నారు. తెలంగాణ అప్పుల్లో మునిగిపోయింది కదా. వేరే కంపేర్ చేయండి. ఇప్పుడు ఏపీ విపరీతంగా అప్పుల్లో ఉంది. వాళ్ళు కొంచెం క్రమేణా వాళ్ళు ముంచుకుంటున్నారు. ఇది ఎట్లా కాదు, క్రమేణా ఇంకా దిగజారిపోతుంది అది అప్పులు. ఇప్పుడు 2 సంవత్సరాలైనా రాజధాని లేదు, ఏం లేదు, అయినా వాళ్ళు ముంచుకుంటున్నారు. వీళ్ళకి చేత కావట్లేదు. 1 రూపాయి జనరేట్ చేయడం చేత కావట్లేదు. సెంట్రల్ నుంచి ఫండ్స్ తీసుకురావడం చేత కావట్లేదు.
కేసీఆర్ ఇన్కమ్ జనరేట్ చేశాడు. అతనికి అడ్మినిస్ట్రేషన్ ఉంది, కంట్రోలింగ్ ఉంది, ఎవరిని మాట్లాడించేవాడు కాదు. డిక్టేటర్ అయినా కానీ అడ్మినిస్ట్రేషన్ ఉంది కాబట్టి డెవలప్మెంట్ ఉంది అక్కడ. సిటీ డెవలప్మెంట్, సిటీ అంతా అతనికి ఓట్లు వేసారంటే ఎందుకు వేశారు? అడ్మినిస్ట్రేషన్ ఉంది. కరప్షన్ ఇంత లేదు, ఈ కరప్షన్ చాలా తక్కువ. వీళ్ళు వచ్చినాకనే రిటైర్మెంట్ ఎంప్లాయీస్ అంత ఇబ్బంది పెట్టలేదు, మరీ అంత టూ మచ్ ఇబ్బంది పెట్టలేదు. రిటైర్ అయిన వాళ్ళకి ఆయన ఇచ్చాడు. ఈయన ఎవడు రిటైర్ అయినా అంతే సంగతి. రేవంత్ రెడ్డి కేసీఆర్ తిడతాడు, ఆయన బాధ్యత. నువ్వు అధికారంలో ఉన్నావు, నీ పీరియడ్లో రిటైర్ అయినా అండి. నువ్వు ఆ మాటలు ఎట్లా చూస్తారా ఒక సీఎం? అనకూడదు. ఇప్పుడు నేనేమంటున్నా, నువ్వు వీళ్ళు రిటైర్ అయ్యారు, నీ పీరియడ్లో రిటైర్ అయ్యాడు కదా, ఆయన పెంచుకుని నువ్వు కూడా పెంచుకోపోయావు. వీళ్ళు రిటైర్ కాకుండా ఎందుకు రిటైర్ చేసావు? వీళ్ళని ఎందుకు సఫర్ చేస్తున్నావు? అది నేను అనేది. అందువల్ల ఏంటంటే ఆ మొండి వైఖరి తగ్గించుకొని పరిపాలన చేత అయితే పరిపాలన చేయండి. చేత